జై వీరబ్రహ్మజై గోవిందబంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఎప్పుడో చెప్పాను, బ్రహ్మం గారు ప్రపంచంలో ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవులు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. గురుదేవుల యొక్క కాలజ్ఞాన సందర్భంగా, కాలజ్ఞాన ఫలితంగా ఈనాడు ప్రపంచంలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విశ్వ ప్రళయాలకు దారితీస్తాయనేటువంటి ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా సాందర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం అంటే ఇది వింతో విచిత్రమో విశ్వ ప్రళయమో కాదు, విశ్వభవిత అందులో దాగుందనేటువంటి అంశాన్ని మనం గ్రహించాలి. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా దాసీపుత్రుడు ధరణి లేనేను, రాజాది రాజులు నసిగించిపోయేను, వడ్డీల కొరకై అప్పులిచ్చేవారు మొదలుకే మోసపోయి ఏడ్చేరు, తెల్ల కాకులు కొన్ని పొలిమేరలను చేరి గొళ్ళు గొల్లున ఏడ్చేనయ, వ్యసలాలు లేని మనుషులే అరుదు, అర్థాలు లేని నాగరికత అధికమవును. గురుదేవులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు. ఈ వింతలు విచిత్రాలతో పాటు ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నాగరికతను కూడా గురుదేవులు చెబుతున్నటువంటి మాటని మనం చూడొచ్చు. దాసీపుత్రులు తక్కువ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ధరణి వెళుతారు. మనమందరం అనుకున్నాం, కొంతమంది దళితులుగాను అంటరాని వారిగాను దూరంగా ఉంచినటువంటి ఈ సమాజం విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో అలాంటి వాళ్ళు కూడా భారతదేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దాసీపుత్రులు ధరణి లేలుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు మరొక్కసారి నిజమైంది. భారతదేశానికి సంబంధించి భారతదేశ మొదటి పౌరురాలుగా, రాష్ట్రపతిగా, ఈ దేశ అధ్యక్షురాలి స్థానంలో ఉన్నటువంటి ఒక దళిత మహిళ ఈ దేశాన్ని ఏలుతోంది. ద్రౌపది ముర్ము గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్కు మరోసారి నిజమైంది. ఎన్నో సంస్థానాలు ఉన్నాయి. 1947 స్వతంత్ర భారతావని వచ్చినటువంటి నాటికి కూడా సుమారు 500కు పైగా సంస్థానాలు ఇంకా భారతదేశంలో విలీనం అవుదామా, రాచరిక వ్యవస్థని కొనసాగిద్దామా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంకా దూరంగా ఉంటూ రాచరిక సంబంధమైనటువంటి వ్యవస్థని కొనసాగించాలని కోరుకున్న గురుదేవులు చెప్పినట్టుగా రాజ్యాలు, రాచరిక వ్యవస్థలు అంతరించిపోయాయి. కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలే వచ్చాయి. అతి తక్కువ కులమో జాతో అనుకుంటున్నటువంటి మనకి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే పదవులను అలంకరించారు, ప్రభువులయ్యారు. ఈ దేశానికి కూడా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అంశాన్ని మనం మరిచిపోకూడదు. ప్రత్యేకించి వడ్డీల కొరకు అప్పులిచ్చేవారు మొదలుకే మోసపోయి ఏడ్చేరు. అధిక వడ్డీల పేరుతో ప్రజలని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణం గురించి మనం వింటూ ఉంటాం. వడ్డీ వ్యాపారస్తులు అధికమైపోయారు. వడ్డీలకు ధనాన్ని ఇచ్చేటువంటి కంపెనీలు అధికమైపోయాయి. తాకట్టు పేరుతో రకరకాలైనటువంటి వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటూ వడ్డీల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అధికమైపోతున్నాయి. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాందర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటో తెలుసా? వడ్డీల కోసం మీరు ధనాన్ని అప్పుగా ఇస్తే వడ్డీ వస్తుందని ఆశపడుతున్నారు. మొదటికే మోసం వచ్చి అసలు కూడా పోతుందన్నటువంటి అంశాన్ని చెప్పారు. అందుకే దివాలాలు తీస్తున్నటువంటి ఆర్థిక పరిశ్రమలు, దివాలాలు తీస్తున్నటువంటి ఆర్థిక రంగ సంస్థలు, దివాలాలు తీస్తున్నటువంటి అప్పులిచ్చే వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. ప్రతినిత్యం కూడా సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కలియుగంలో ఎవరైనా సరే ఏ రంగాన్నైనా, ఏ వృత్తినైనా, ఉపాధినైనా మనం ఉద్యోగంగా మార్చుకుందాం, ఉపాధిగా మార్చుకుందాం అనుకునేరు.
కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని సంపాదిస్తుంది కదా అన్న ఉద్దేశం చేత అప్పులిచ్చేటువంటి ఉద్యోగాన్నో అప్పులిచ్చే ఉపాధిలోకో వ్యాపారంలోకి మనం వెళితే కేవలం వడ్డీ కాదు, అసలు కూడా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది విశేషవంతమైనటువంటి కలియుగం. కలిమాయా పురుషుడి యొక్క వైఖరి చేత అధర్మపూరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిగతులు రాబోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితుల్లో వడ్డీయే కాదు, అసలు కూడా మోసపోవాల్సినటువంటి దుస్థితులు ఏర్పడతాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాంటి రకాలైనటువంటి స్థితిగతులనే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. గురుదేవుల కాలజ్ఞానం నుంచి ఎన్నో రకాలైనటువంటి వాక్యాల్ని మనం వింటూ ఉన్నాం. ఈ కలియుగంలో గురుదేవులు చెప్పినట్టుగా జరుగుతూనే ఉంది. మరో చక్కని అంశంతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు కూడా స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.